హెచ్ఎల్సీ ద్వారా ఎల్లనూరు పుట్లూరు గ్రామాలకు నీరు సాగునీరు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా హెచ్ఎల్సీ అధికారులను కలిసినటువంటి మాజీ మంత్రి డాక్టర్ సాకేత్ సైల్జనాల్ ముఖ్యంగా అల్టిమేట్ జారీ చేస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే గతంలో ఇప్పటికే కూడా చాలాసార్లు డేట్లు చెప్పుకుంటూ వెళ్ళారు. ఇప్పటి వరకు మా రైతులకు ఏమాత్రం నీరు అందించట్లేదు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం చెప్తారు? సైలెంట్ గారు ఉన్నారు, ఆయన మాట్లాడుదాం. సార్, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్? ఈరోజు హెచ్ఎల్సీ అధికారులను కూడా కలిశారు. డిమాండ్ ఏం లేదు నాయుడు. గత 2 నెలల కాలంగా వీళ్ళు డేట్లు ఇస్తానే ఉన్నారు, నీళ్ళు రావడంలే. షట్టర్లు పైకి కిందికి రాకపోయి వీళ్ళకి తెలియదు. నీళ్ళు ఇడిసే ముందు షట్టర్లు చూసుకోవాలని ఆ మాత్రం తెలితేటుకు లేకుండా పరిపాలన చేస్తూ ఉన్నారు. రైతులు కాదు కదా. అట్లాగే ఏమైనా మాట్లాడితే మీరు పాలిటిక్స్ అంటా ఉన్నారు. ఇంతవరకు ఐఏబీ మీటింగ్ పెట్టి ఏ ప్రాంతానికి ఏ సిస్టమ్కి ఎన్ని నీళ్ళు పోలో చెప్పలేని అసమర్థులు వీళ్ళు. ఆఖరికి వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. సో ఓపిక నశించిపోయింది. ఇప్పటికే తాగునీళ్ళకి చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. రేపు వ్యక్తిగత అవసరాలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆ పుట్లు చెరువులో మన్ను దొగుతా పోతూ ఉన్నారు, ఆ చెట్లు కొట్టుకుంటూ పోతూ ఉన్నారు. అంతేగాని నీళ్ళు మాత్రం రావడంలే. కాబట్టి చాలాసార్లు చెప్పాం మీకు నీళ్ళు రావాలని చెప్పాం. వాళ్ళు మరీ షట్టర్ల కథ చెప్పారు. ఆవు కథలాగా మళ్ళీ షట్టర్లు వంగలేదు అని మాట్లాడారు. షట్టర్లు వంగకపోతే వంచే పనికి కదా ఇంజనీర్లు ఉండేది. నీళ్ళు ఏమైనా చెంబులతో మోసపోయి కాలువల్లో బొత్సరా వీళ్ళేమైనా కనుక వినేక బాగానే ఉంది. కనుక వీళ్ళే ఈ అనంతపురం సర్కిల్ ఏం చేస్తుందో నాకు అర్థం కావడంలో. అయినప్పటికీ రైతులందరూ కూడా మంచివాళ్ళు, శాంతి కాముకులు కాబట్టి 16వ తారీఖు ఆయన డేట్ చెప్పాడు. 16వ తారీఖు నా పోదు నీళ్ళు రాకపోతే ఖచ్చితంగా రైతులు ఏం చేయాలో చేస్తారని చెప్పాం. ఇక్కడ మా నాయకులు చాలామంది ఉన్నారు. మీరు వాళ్ళ ముఖ్యంగా ఎటువంటి పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఎల్లనూరు పుట్లూరు ప్రాంతాల్లో అగ్రికల్చర్, ముఖ్యంగా హార్టికల్చర్ రైతులు ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. ఎల్లనూరు ఆ లాస్ట్ ఆ ప్రాంతాలకి పార్నపల్లి డ్యామ్ నుంచి పోయిన నీళ్ళైనా ఆ రోజు రాజశేఖర్ గారు అంతకాలం చేసిందే. ఈ హెచ్ఎల్సీ అయినా అదే, తుంపిర డీప్ కట్ అయినా అదే. నేను చెప్పేది ఒక్కటే, అక్కడ నీళ్లు లేవు, నీళ్లు పోవడం లేదు. నీళ్లు లేకపోతే తాగే కూడా నీళ్ళు రావు. పంట పొలాలు పక్కన పెడితే తాగే నీళ్లు కూడా ఉండవు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళ యొక్క పట్టింపు లేనితనం. నీటి యాజమాన్యం ఎట్లా చేయాలా వీళ్ళు ఆలోచించరు. నీటి పరిపాలన అది వాళ్ళ పై వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళకి అసలు పట్టింపేలే. ముఖ్యమంత్రితో సహా కూటమి నాయకులు చెప్తున్నది ఒకటి, అందరి చివరికి వరకు మేము నీరు అందిస్తాం, అందులో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో అనౌన్స్ కూడా చేస్తున్నట్టు ముఖ్యమంత్రితో సహా కూటమి నాయకులు. దీన్ని ఎలా చూస్తారు? ఏదో అట్లా మాట్లాడుతూ సర్వే జన సుఖినో వంతని చెప్పే విధంగా చెప్తూ ఉంటారు. ఏవి నీళ్ళు ఇచ్చి మాట్లాడు. నీళ్ళు లేకుండా ఊరికి అందరికీ చూస్తాం అంటే మేము కూడా చూస్తుంటాం కదా, మా జనాలు చూస్తూ ఉంటారు కదా. కనుక చూసేదానికి వచ్చిన ఇబ్బంది ఏంది లేదు. నీళ్ళు వస్తే చూస్తాం, నీళ్ళు ముట్టుకొని చూస్తాం నీళ్ళు వచ్చినాయా లేదా అని. అంతేగాని మీరు ఊరికే ఉండి 2 నెలలుగా ఊరికే ఉన్నాం. ఎన్ని ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ. నేషనల్ హైవే వాళ్ళ కోసం ఆపినారని ఒక ఆరోపణ ఉంది. ఆ తర్వాత షట్టర్లు మేనేజ్మెంట్ చేసినారు చేయలే అని చెప్పి ఇంకొక ఆరోపణ ఉంది. అసలు ఈ పుట్లూరు చెరువునంతా దాన్ని తొక్కుతున్నారు కాబట్టి ఆపినారు. ఇట్లా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడడం లేదు. నీళ్ళు వస్తే చూస్తామంటున్నారు, నీళ్ళు రాకపోతే మిస్టేక్ ఏంటి? ఇంతకుముందు చెప్పాను కదా, నీళ్ళు రాకపోతే మామూలుగా ఉండదు కదా. సింగనమలతో మామూలు ఉండదు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మామూలుగా ఉండదు. రైట్ అన్న, ఏం చెప్తారు మీరు రైతు సంఘం నాయకులుగా ఏం చెప్తారు? ఇప్పుడు ఈ నీటి గురించి అధికారులను కలవడం జరిగింది. కానీ అధికారులు 10వ తారీఖు నీళ్లు వదులుతామని చెప్పారు. కాబట్టి వదిలితే మంచిది, లేకపోతే మేము నాయకులతో కలిపి మా రైతాంగం అంతా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాము. ఏం చెప్తారు మీరు? ఒక సింగనమల నాయకులు, సీనియర్, ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ, అందులో ముఖ్యంగా రైతాంగం గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా రైతాంగానికి పుట్లూరు, కోమిటికుంట్ల, గరుగుచింతలపల్లి ఈ 3 చెరువులు నింపకపోతే పుట్లూరు మండలంలో సగభాగం తాగడానికి కూడా నీళ్ళు ఉండవు. ఈరోజు తాగునీరే ఇవ్వలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నప్పుడు, ఇంకా సంక్రాంతి పండుగ కూడా రాలేదు, ఇప్పటికే తాగునీటి ఎద్దడి పూర్తిగా మొదలైపోయింది. ఇప్పటికే నీళ్ళు తోలుకుంటా ఉన్నారు, ట్యాంకర్లతో తోలుకుంటా ఉన్నాడు. దౌర్భాగ్య పరిస్థితి ఉంది. వీళ్ళు ఇప్పుడు కూడా నీళ్లు సరఫరా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రోజుకి కూడా కేవలం మాటలు చెప్తున్నారు తప్ప అవి చేతల్లో చూపట్ల. వీళ్ళు గతం 40 రోజుల క్రితం మేము ఎస్సీ గారిని ఇక్కడ కలిసినప్పుడు పుట్లూరు రైతులతో కలిసి మేము కేవలం వారం రోజుల లోపల అన్ని చెరువులకు నీళ్ళు ఇస్తామని చెప్పాడు. కానీ ఈరోజు 40 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఈరోజు మరి 16వ తారీఖు అంటున్నారు. కానీ వాస్తవానికి కేవలం అక్కడ 5 మీటర్ల ఎత్తులో మాత్రమే నీళ్లు ఉన్నాయి. అక్కడ
మూడు చెరువులకు నీళ్లు వెళ్ళాలి అని అంటే కనీసం 12 మీటర్ల ఎత్తులో నీళ్లు ఉంటే ఆ మూడు చెరువులకి నీళ్లు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ అవకాశమే లేకున్నప్పుడు వీళ్ళు కేవలం రైతాంగాన్ని మభ్యపరిచే పరిస్థితి తప్ప వీళ్ళు పట్టుదలగా మేము రైతాంగానికి న్యాయం చేయాలా, సహాయం చేయాలన్న ఏం చెప్తారు దృక్పథంతో ముఖ్యంగా అక్కడ టెక్నికల్ సమస్యనా లేదంటే చిత్తశుద్ధి లోపమా? చిత్తశుద్ధి 100% చిత్తశుద్ధి లోపమే. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఎంపీఆర్ డ్యాంలో ఈ రోజుకి కూడా అధికారులు ప్రకటించిన దాని ప్రకారం 4.9 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. గతంలో 10 టీఎంసీలో 15 టీఎంసీలో ఎంపీఆర్ ద్వారా వాడినామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ కూడా అధికారికంగా ఈ హెచ్ఎల్సీలో పలానా తూముకి ఇన్ని నీళ్లు మేము వదిలినామని కానీ పలానా చెరువుకి ఇన్ని నీళ్లు వదిలినామని కానీ వీళ్ళ దగ్గర లెక్కలు లేవు. వీళ్ళు కేవలం కాకి లెక్కలు మాత్రమే చెప్తున్నారు తప్ప వాస్తవానికి దగ్గరగా లేరు, వాస్తవానికి చాలా దూరంగా బతుకుతా ఉన్నారు. మా డిమాండ్ 100కి 100 రూపాయలు. ఈ సంక్రాంతి 16వ తారీఖు నీళ్లు వదులుతామని చెప్తా ఉన్నారు వీళ్ళు. సంక్రాంతి తర్వాత కూడా వీళ్ళు ఈయన 3 చెరువులతో పాటు బొప్పేపల్లి చెరువుకు కూడా నీళ్ళు ఇస్తామన్నారు. ఆ 4 చెరువులకు నీళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇవ్వకపోతే రైతాంగం తరపున పెద్ద ఎత్తున ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, ముట్టడి కార్యక్రమాలు కూడా చేపట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇది మొత్తం మీద అయితే మాత్రం సింగనమల నియోజకవర్గంలో పుట్లూరులోని రైతులు ముఖ్యంగా చెరువులకు ఇవ్వాల్సినటువంటి నీరు చిత్తశుద్ధి లోపంతోనే అక్కడ రైతులకు ఇవ్వకుండా పోతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ నాయకులు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ముఖ్యంగా అక్కడ అవగాహన లేమనేది పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికైనా అధికారులను చాలాసార్లు కలిసాం, డేట్లు వారీగా చెప్పుకుంటూనే పోతున్నారు, దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూనే పోతున్నారు. కాకపోతే మాత్రం 16వ తేదీ ఈ సంక్రాంతికి నీళ్లు వదులుతామని చెప్పినటువంటి నేపథ్యం. ఇప్పటికైనా ఆ రకంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం మొత్తం ఆందోళనకైతే సిద్ధమవుతున్నాం. అందులో ముఖ్యంగా నీళ్లు ఇవ్వకపోతే ఏమి చేయాలో మాకు తెలుసు అన్నట్టుగా కూడా మాజీ మంత్రి శైలజానాథ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికైనా రైతుల పక్షాన ఈ అధికారులు నిలబడతారా, ఈ నీరు అందించే విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా అనేది వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV అనంతరం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.